పద్మజారెడ్డి గారు, సో ఒక నృత్య కళాకారిణిగా మీ ప్రయాణం చాలా అద్భుతం, ఎంతో మందికి ఇన్స్పిరేషన్. సో మీ అమ్మగారితో మీ జర్నీ. అమ్మ అంటే అమృతం. ఆ వర్డ్కి ఇంకా వేరే అర్థాలే లేవు. ఎందుకంటే అమ్మని మించిన వర్డ్ వేరేది నాకు ఇంత మటుకు దొరకలే. సాక్షాత్ భగవంతుడే తల్లి ప్రేమ కోసం కృష్ణుడిగా పుట్టాడు. ముఖ్యంగా నా జర్నీ, మా అమ్మ ప్రతి అడుగులోనూ మా అమ్మే. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకోవటం అంటే మార్నింగ్ 8 o'clockకి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే ఇంటికి నేను 9 o'clockకి రిటర్న్ వచ్చేదాన్ని. సో మా అమ్మ గుమ్మంలో నుంచి అలా చూస్తూ ఉండేవాళ్ళు అన్నట్టు, ఇంకా రాలేదమ్మ, ఇంత లేట్ అయిపోయిందని. మార్నింగ్ స్కూల్ తర్వాత డాన్స్ నుంచి ఇంటికి వచ్చేసరికి అంత లేట్ అయిపోయేది. సో ఆల్మోస్ట్ నా పెళ్ళయ్యేదాకా నా జర్నీ ఇదే: డాన్స్, అమ్మ, మా గురువుగారు. ఇవి తప్పితే నాకు ఇంకా వేరే ప్రపంచం ఏది లేదు. ఇప్పటికీ కూడా మార్నింగ్ లేవగానే మనకి కాఫీ ఎంత బాగుంటుంది, ఆ కాఫీ పట్టుకోవాలి, మా అమ్మకి ఫోన్ చేయాలి. సో ఫోన్ చేయకుండా ఒక్కరోజు కూడా అది అసంపూర్తిగా ఉంటుంది అన్నట్టు ఆ రోజు. బట్ ఆవిడ నాతో ట్రావెల్ చేయలేదు ప్రోగ్రామ్స్కి. ఒక 100 ఏనుగుల బలంలా ఉంటుంది అన్నట్టు. అమ్మ వెనకుంది అని అంటే అది చెప్పలేము. ఆ సంతోషము అది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అమ్మ అన్న వర్డ్ అది అమృతంతో సమానం నిజంగా.